అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఏమైనా పైసలు ఇస్తాను ఇవ్వు, మజాక్ చేస్తావా? పైసలు ఇస్తావా ఇవ్వు, కొట్టనా అని అనిపించింది. దాని కాళ్ళ నుంచి మా గ్యాంగ్ లో వచ్చినాడు. తను చూడు చక్రి తప్ప ఇది ఇట్లా కాదు, మనం ఎప్పటికెళ్ళి తెలుసు. ఏ పైసలు మళ్ళీ కొట్టనా అన్నాడు. పైసలు ఇస్తా అంటున్నాడు. హాలీవుడ్ ను ఏడి అవుతాడు అనుకున్నారు. అదే రావటం వల్లే కదా కొంచెం ఒళ్ళు కొవ్వెక్కింది. దానివల్లే కదా ఈ అరగెన్స్ అంతా. అందుకే మీకు వారసత్వం అవసరం లేదా? వారసత్వాన్ని పెళ్లి అవసరం లేదమ్మా. అమ్మ మీతో చాలా బాగా ఇదిగా బాండింగ్. సురేష్, నేను యాక్టర్ని డైరెక్టర్ని అవుతాను అంటే మా మదర్ కానీ మా నాన్నగారు కానీ దాన్ని. సో ఐ థింక్ ఐ రియలీ ఓ ఆల్ దిస్ టు మై మదర్. మీ డ్రీమ్ శ్రీదేవి గారి గురించి ఏం చెప్తారు? ఏదన్నా ఒకటి జీవితంలో ఇలా జరగకూడదు అని ఏదన్నా అని మీరు అడిగి ఉంటే శ్రీదేవి గారు బతుకుంటే బాగుండు అని చెప్పేవాడు. ఫస్ట్ టైం రేణురాము గారు ఇద్దరం ఫోన్ లో ఏడ్చి ఉంటాం. నిజం, మీ ఇద్దరం చాలా ఇమోషనల్. మనుషుల్లో కూడా అందరూ మంచి వాళ్ళు ఉండరు. నాకు మనుషుల మీద పెద్ద అభిప్రాయం లేదు, కుక్కల మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. నాకు ఎప్పుడైనా అవకాశం వచ్చి మనిషిని చంపుతావా కుక్కని చంపుతావా అంటే మనిషిని 2 సార్లు చంపేస్తాను. రాము గారి ప్రభావం చక్రవర్తిలో ఏ మేరకు పడ్డది ఏంటి? మా ఇద్దరు ఐడియాలజీస్ వేరు. సో నమ్మకం సురేష్కి తరతరాలుగా గుర్తుండిపోతుంది ప్రోగ్రామ్. ప్రైమరీలీ నేను రావడానికి గాయపడ్డ సింహం May 1st రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులకి తెలియజేయడానికే వచ్చా, బెదిరించడానికి బతిమాలడానికి కాదు. పోస్టర్ చూశాను, చక్రి కింద ఉంటూ నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఇది మాత్రం కొంచెం ధైర్యంగా చెప్తున్నాను. May 5th చూడొచ్చు, May 25th చూడొచ్చు, June 15th చూడొచ్చు, July 25th చూడొచ్చు. అంటే అన్ని రోజులు ఆడుతుంది మా సినిమా అని చెప్తున్నాను. టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డిల రిసెప్షన్ హైదరాబాద్లోని సవాయా కన్వెన్షన్లో అత్యంత వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి కింగ్ నాగార్జున వరకు సినీ రాజకీయ దిగ్గజాల రాకతో ఈ వేడుక ఒక నక్షత్రాల లోకాన్ని తలపించింది. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడయ్యారు. ఏప్రిల్ 29న తిరుమల కొండపై ఆధ్యాత్మికంగా సాదాసీదాగా కావ్యారెడ్డి మెడలో 3 ముళ్ళు వేసిన ఈ యంగ్ హీరో తాజాగా హైదరాబాద్లో సినీ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. May 1న సాయంత్రం 7 గంటల నుంచి గండిపేటలోని సవాయా కన్వెన్షన్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి నూతన వధూవరులను ఆశీర్వదించారు. చిరంజీవి రాకతో రిసెప్షన్ హాల్లో సందడి నెలకొంది. అంతకుముందే బెల్లంకొండ కుటుంబం స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు కింగ్ నాగార్జున తన తనయుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కినేని హీరోల రాకతో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది. రిసెప్షన్ వేదిక విదేశీ పూలు భారీ సెట్టింగ్స్తో దగదగలాడిపోయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లాసిక్ సూట్లో మెరిసిపోగా, వధువు కావ్యారెడ్డి సంప్రదాయబద్ధమైన డిజైనర్ వేర్లో అందరి దృష్టిని ఆకర్షించారు. వీరిద్దరి జంటను చూసి అతిథులు ముచ్చటపడ్డారు. ఈ వేడుకకు టాలీవుడ్లోని మరికొందరు యువ హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా భారీగా తరలివచ్చారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు విచ్చేసిన నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీలో ఇంధన కొరతపై నిరసన తెలుపుతూ వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి చేసిన వినూత్న ప్రయోగం ఇప్పుడు జంతు హింస వివాదానికి దారితీసింది. రాజకీయ నిరసనల కోసం మూగజీవాలను హింసించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ యాంకర్ రష్మి కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో పెట్రోల్, డీజిల్ కొరతను నిరసిస్తూ ఒక ఆటోను ఎడ్ల బండిపై ఎక్కించి నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే కేవలం ఆటోనే కాకుండా అందులో మనుషులు కూర్చోవడం, ఎడ్ల బండిపైన కూడా జనం ఉండడంతో ఆ భారాన్ని మోయలేక ఎద్దు తీవ్రంగా ఇబ్బంది పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ ప్రయోజనాల కోసం ఎద్దులను అంతలా హింసించాలా అంటూ నెటిజన్లు, టీడీపీ మద్దతుదారులు, జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. జంతు ప్రేమికురాలిగా పేరున్న నటి యాంకర్ రష్మి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆ ఎద్దు పడ్డ ఆవేదన ఈ మనుషులపై 1000 రెట్లు ఎక్కువగా పడాలి అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చారు. అజిత్ సినీ ప్రయాణం అందరికీ తెలిసిందే. కానీ ఆయనలోని రేజర్ కథను ప్రపంచానికి చాటి చెప్పేలా గ్లాడియేటర్స్ అనే డాక్యుమెంటరీ గ్లిమ్స్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో అత్యున్నత సాంకేతిక విలువల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం రేసింగ్ ట్రాక్ మీద అజిత్ పడ్డ కష్టం, ఆయన సాధించిన విజయాలను కళ్లకు కట్టబోతుంది. అజిత్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లాడియేటర్స్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ గ్లిమ్స్లో రేసింగ్ ట్రాక్పై అజిత్ వేగం, ఆయన ఏకాగ్రతను చూపిస్తూ రూపొందించిన విజువల్స్ అదిరిపోయాయి. నటనకు కాసేపు విరామం ఇచ్చి ప్రొఫెషనల్ రేసింగ్పై దృష్టి పెట్టిన అజిత్ తన రేసింగ్ టీం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే గుర్తింపు పొందారు. ఈ డాక్యుమెంటరీ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన తన టీంతో కలిసి అజిత్ రేసింగ్ ప్రాక్టీస్ సెషన్స్, గ్లోబల్ రేసింగ్ ఈవెంట్లలో పాల్గొన్న దృశ్యాలను గత కొంతకాలంగా షూట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక డాక్యుమెంటరీలా కాకుండా ఒక పక్కా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఇచ్చేలా 4K రిజల్యూషన్లో అత్యంత భారీగా ప్లాన్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ గ్లిమ్స్కు ప్రధాన బలంగా నిలిచింది. అదిరిపోయే స్కోర్తో రేసింగ్ ట్రాక్పై ఉండే అడ్రినలిన్ రష్ను ఆయన తన సంగీతం ద్వారా ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశారు. తాను తెరకెక్కించిన ధృవ నక్షత్రం విడుదల విషయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై దర్శకుడు గౌతమ్ మేనన్ హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల క్రితం నాటి సినిమా విడుదలకు అనుమతి లభించడంతో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సినిమా అంటే వందల మంది సమష్టి కృషి. నా చిత్రాన్ని ఆపేయాలని, నా కెరీర్ను నాశనం చేయాలని కొందరు ప్రయత్నించారు. మరో వ్యక్తి మాత్రం కష్ట సమయంలో నాకు భరోసా ఇచ్చారు. ఆయనే నా తరపు న్యాయవాది అబ్దుల్ హమీద్. ఇప్పుడు నా జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి. ఈ సినిమా విడుదలకు ఆయన ఇచ్చిన కీలక ఆదేశం నాకు దారి చూపినట్టయిందని అభిప్రాయపడ్డారు. సినీ నటి అశూ రెడ్డి చుట్టూ గత కొద్ది రోజులుగా నెలకొన్న వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆమెకు పెద్ద ఊరటనిచ్చింది. సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో తనపై వస్తున్న కథనాలపై ఆమె న్యాయ పోరాటం చేస్తూ చివరకు కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులను సాధించారు. హైదరాబాద్కు చెందిన ఎన్ఆర్ఐ ధర్మేంద్ర ఫిర్యాదుతో CCSలో నమోదైన కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ తరుణంలో తన పరువుకు భంగం కలిగించేలా తన వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన వార్తలను ప్రచారం చేయకుండా ఆదేశించాలని అశూరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అశూరెడ్డికి సంబంధించిన నిరాధారమైన విషయాలను ప్రసారం చేయకూడదని తెలంగాణ హైకోర్టు మీడియాను, కంటెంట్ క్రియేటర్లను ఆదేశించింది. ఆమె ప్రైవసీని గౌరవించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం అశూరెడ్డి ఇన్స్టాగ్రామ్లో ఒక సుదీర్ఘ పోస్టు పెట్టారు. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, నిరాధారమైనవని ఆమె పేర్కొన్నారు. టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు తన తాజా చిత్రం రేజర్ విడుదల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమలో పెను సంచలనంగా మారాయి. మే 8న తన తండ్రి చలపతిరావు జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న తరుణంలో ఆయన చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుత సినిమా నిర్మాణ విధానంపై రవిబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో క్రమశిక్షణ కరువైందని ఆయన ఆరోపించారు. గతంలో ఫిల్మ్ మీద షూటింగ్ చేసేటప్పుడు ప్రతి అడుగు ఎంతో ఖరీదైనదని, అందుకే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో అంకిత భావంతో పనిచేసేవారని రవిబాబు గుర్తు చేశారు. కానీ ఇప్పుడంతా డిజిటల్ కావడంతో బాధ్యతారాహిత్యం పెరిగిందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు చిప్ తీయడం, డేటా తుడిచేయడం సులభమైపోయింది. దీనివల్ల సమయానికి డబ్బుకు విలువ లేకుండా పోయింది. సరైన ప్రొడక్షన్ ప్లానింగ్ ఉండటం లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఒళ్ళు బలిసి తీస్తున్నారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రవిబాబు వాడిన ఒళ్ళు బలిసి అనే పదంపై సోషల్ మీడియాలో యుద్ధం మొదలైంది. నేటి తరం స్టార్ హీరోలను, టెక్నీషియన్లను ఉద్దేశించి ఇలాంటి పదజాలం వాడటం సరికాదని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేజర్ సినిమాను బహిష్కరించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు రవిబాబు వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని కొందరు సమర్థిస్తున్నారు. విచ్చలవిడిగా బడ్జెట్ పెంచేస్తూ క్రమశిక్షణ లేకుండా షూటింగ్లు చేయడం వల్ల నిర్మాతలు రోడ్డున పడుతున్నారని, ఆయన అన్నది పచ్చి నిజమని వారు వాదిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP తమ తాజా చిత్రం జెట్లీ విడుదల విషయంలో ఎగ్జిబిటర్ల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలోని కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్ల వివాదాన్ని అడ్డం పెట్టుకుని మల్టీప్లెక్స్లలో తమ సినిమాను ప్రదర్శించకుండా నిలిపివేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పార్ట్నర్ కేతిరెడ్డి సిస్ధర్ పేరిట విడుదలైన ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
లేఖలోని కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వీక్లీ రెంటల్ రెవెన్యూ షేరింగ్ నిబంధనల విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం వాస్తవమే. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా చిత్రాలను ఆ థియేటర్లలో ప్రదర్శించకూడదన్న మీ నిర్ణయాన్ని గౌరవించాం. మా గత చిత్రాల విషయంలోనూ ఇదే విధానం పాటించాం. అయితే మా కొత్త చిత్రం జెట్లీ విషయంలో మీరు వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యంగా లేదు అని లేఖలో పేర్కొన్నారు. సింగిల్ స్క్రీన్ల వివాదానికి మల్టీప్లెక్స్ల ప్రదర్శనకు ఎలాంటి సంబంధం లేదు. మల్టీప్లెక్స్ల నిబంధనలపై మన మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అలాంటప్పుడు సంబంధం లేని ఒక అంశాన్ని కారణంగా చూపి మల్టీప్లెక్స్లలో మా సినిమాను అడ్డుకోవడం అన్యాయం. ఇది కేవలం ఒక విభేదంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా మాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఒక విభాగంలోని నిబంధనలకు అంగీకరింపజేయడానికి మరో విభాగంలో వ్యాపారాన్ని అడ్డుకోవడం చర్చలు అనిపించుకోదు. ఇది స్పష్టంగా ఒత్తిడి తంత్రంలా ఉంది అని శశిధర్ ఆవేదన వ్యక్తం చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ది బాక్సాఫీస్ వేటను మరింత ముందుకు జరిపింది. ముందుగా అనుకున్న జూన్ 25 కంటే ముందే అంటే జూన్ 4నే థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా విడుదలైన రిలీజ్ డేట్ పోస్టర్ను సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తాజాగా విడుదలైన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్లో రామ్ చరణ్ ఎంతో ఇంటెన్స్గా నెత్తురోడుతున్న ముఖంతో కనిపిస్తున్న తీరు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద రక్తపాతం తప్పదని అర్థమవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ మొత్తం కూడా సక్సెస్ఫుల్గా పూర్తయింది. ప్రస్తుతం చిత్రం యూనిట్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టింది. విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 25న విడుదల కావాల్సిన సినిమాను జూన్ 4కే తీసుకురావడం వెనక మేకర్స్ ఒక పక్కా మాస్టర్ ప్లాన్ వేశారు. సమ్మర్ సెలవుల అడ్వాంటేజ్ను పూర్తిగా వాడుకోవడంతో పాటు రామ్ చరణ్ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రీపోన్ వార్తతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పెద్ద టైటిల్ వెనక ఉన్న రామ్ చరణ్ ఇంటెన్స్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చరణ్ లుక్ చూస్తుంటే ఇందులో ఒక పవర్ఫుల్ పీరియడ్ యాక్షన్ డ్రామాను చూడబోతున్నామని క్లారిటీ వచ్చేస్తుంది. రామ్ చరణ్, గ్రేస్, రెహమాన్ మ్యూజిక్ కలిస్తే థియేటర్లో రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ఫినిష్ అవ్వడంతో సమాంతరంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్కి ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటు చేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహాదేవపట్నంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో సరదాగా సాగిన సంభాషణ కొద్దిసేపటికే ఉద్రిక్తతకు దారితీసింది. ఇంటర్వ్యూలో భాగంగా జాఫర్ అడిగిన ఒక ప్రశ్నకు గెటప్ శ్రీను సమాధానం ఇచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయినట్లు సమాచారం. శ్రీను మాట్లాడుతూ మేము కాపులం అంటూ ఏదో సందర్భంలో స్పందించగా ఆ వ్యాఖ్యపై జాఫర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అలా మాట్లాడకూడదంటూ జాఫర్ స్పందించడంతో ఇద్దరి మధ్య మాట పెరిగి వాగ్వాదానికి దారితీసినట్లు సమాచారం. వివాదం మరింత ముదిరిన నేపథ్యంలో గెటప్ శ్రీను తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఈ తొక్కుల ఇంటర్వ్యూ నేను చేయనంటూ ఇంటర్వ్యూను మధ్యలోనే నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటన అక్కడున్న వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని సమాచారం. గెటప్ శ్రీను వెళ్లిపోయిన తర్వాత జాఫర్ నేనేం తప్పుగా అడిగాను, ఎందుకు మీరంతా సీరియస్ అవుతున్నారు అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే అసలు ప్రశ్న ఏంటి, ఇద్దరి మధ్య వివాదానికి అసలు కారణం ఏంటి అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియో బయటకు వస్తే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గ్లామర్ క్వీన్ త్రిష కలయికలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ వీరభద్రుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ త్రిష పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో త్రిష ప్రీతి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుంది. చాలా కాలం తర్వాత సూర్య, త్రిష జోడీ స్క్రీన్ పంచుకుంటూ ఉండటంతో అభిమానుల్లో భారీ క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా విడుదలైన గ్లిమ్స్లో ఆమె లుక్ చాలా ఫ్రెష్గా, ఇంప్రెసివ్గా ఉంది. పాత్ర స్వభావాన్ని బట్టి ఆమె పర్ఫార్మెన్స్కి ఇందులో మంచి స్కోప్ ఉన్నట్లు అర్థమవుతుంది. హైదరాబాద్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుక్కల రక్తం విక్రయాల ఉదంతం ఎంతోమంది మనసులను కలిచివేసింది. మూగజీవాల పట్ల చూపుతున్న ఈ అమానుషత్వంపై నటి సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. కుక్కల రక్తం అక్రమ విక్రయాల దందాపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ దారుణాలను చూస్తుంటే సమాజం ఎంతటి భయంకరమైన కలికాలంలో ఉందో అర్థమవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులనే కిడ్నాప్ చేసి కిడ్నీలు అమ్మేసే కఠిన హృదయాలున్న చోట నోరు లేని కుక్కలను వదులుతారని ఎలా అనుకుంటాం అని ఆమె ప్రశ్నించారు. రక్తం అమ్మేవాడి కంటే కొనేవాడిదే పెద్ద తప్పని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా సేకరిస్తున్నారనే కనీస అవగాహన లేకుండా కొనడం వల్ల ఇలాంటి అక్రమ దందాలకు ఊతమిచ్చినట్లు అవుతుందని అన్నారు. తప్పు చేసిన వారు ప్రకృతి సిద్ధమైన శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కర్మ సిద్ధాంతాన్ని గుర్తుంచుకోవాలి. మనం చేసే ప్రతి తప్పుకు ఫలితం అనుభవించాల్సిందే. మనం చేసే కర్మ మనకు ఖచ్చితంగా తిరిగి వస్తుందని ఆమె హెచ్చరించారు.
నేను రంగస్థలం సినిమా తర్వాత నేను అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ మీకు గుర్తుందో లేదో, రంగస్థలం మైత్రి మిస్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఈయన ఈ స్వచ్ఛమైన చిరునవ్వుతో ఎప్పుడు గట్టిగా హక్ చేసుకుని నన్ను చూస్తూ ఎప్పుడు పలకరిస్తుండేవారు. నేను ఒకటే అనుకునేవాడిని, రంగస్థలం కనుక మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలి, మళ్ళీ ఒకవేళ సినిమా ఏదైనా అయితే ఈ చిరునవ్వు ఉంటుందా లేదా నన్ను పలకరించడానికి, అంతే ప్రేమతో పలకరిస్తారా లేదా అని భయపడేవాడిని. నేను రంగస్థలం సక్సెస్ మీట్లో అదే చెప్పాను. నేను సక్సెస్ ఫంక్షన్లో నేను ఈ సినిమా సూపర్ అంటే సినిమా హిందూ హిట్ అవ్వాలని కోరుకున్నాను, అంటే మళ్ళీ అంతే ప్రేమతో నేను పలకరించాలి అని కోరుకున్నాను. ఈవెన్ పుష్పకు కూడా అదే చెప్పాను యాక్చువల్గా. సో మైత్రి మూవీస్లో అందరికీ మమ్మల్ని అందరినీ ప్రేమతో పలకరించి మంచిగా చూసే వాళ్ళందరినీ ఆయన తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా మొదటి సినిమా చేస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ యాక్చువల్లీ. అందరం అనుకున్నాం ఈయన మంచి ప్రొడ్యూసర్ కావాలని. సో అది రామ్ చరణ్ గారు హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో మొదటి సినిమా కావడానికి చాలా ఫ్రాంక్లీ చెప్పాలంటే ఆయన ప్రేమ అండ్ అదృష్టం కూడా. అండ్ విషింగ్ ద బెస్ట్ ఫస్ట్ సతీష్ గారికి అండ్ లవ్ యూ. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, వెబ్ మీడియాకి థ్యాంక్ యూ అండి, మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ రామ్ చరణ్ గారికి నేను జీవితకాలం రుణపడి ఉంటాను. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద మొదటి సినిమా, నేనేంటో కూడా తెలియకుండా ఆయన ఇంత పెద్ద సినిమాని ఇచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే బుచ్చిబాబు, చాలా బాగా చేసి పెట్టావు ఈ సినిమా, అంటే ఇంకా చెప్పలేను, చాలా బ్రహ్మాండంగా చేసి పెట్టావు. సో రామ్ చరణ్ గారు, నువ్వు, రత్నగవేల్ గారు, జాహ్నవి కపూర్, శివరాజ్ కుమార్ గారు అందరూ కూడా చాలా అద్భుతంగా చేసి పెట్టారు ఈ సినిమాని. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ సినిమా అవుట్పుట్ కానీ ఇది కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే ప్రేక్షకులు అందరూ గుర్తుండిపోయే సినిమా ఇది. తప్పకుండా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఒక ఏం చెప్పాలి, మీ ఎక్స్పీరియన్స్ కమర్షియల్లీ వెరీ ఎమోషనల్ రైడ్ ఈ సినిమా. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ థియేటర్కి వచ్చి చూసే సినిమా. June 4th ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అంటే 3rd ఈవినింగ్ ప్రీమియర్స్ ఉంటాయి అన్ని సార్ల. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు, ఒక మాట చెప్పండి, త్రూ అవుట్ దిస్ ఫిలిం షూటింగ్ సో రామ్ చరణ్ గారితో ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్ ఏంటో చెప్పండి. పోనీ సార్, మీరేంటి సార్ వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇలా ముందుకు రండి, వెలుగులోకి రండి. షూటింగ్ ఉన్న రోజులు ఆయనతో భోజనం చేసేవాడిని ఎవ్రీ డే. ఆయన ఇంటికాడి నుంచి తీసుకొచ్చిన భోజనం నాకు బుచ్చిబాబు గారికి పెట్టేవాడు. ఇంకా అంతకు మించిన మెమరబుల్ అదృష్టం ఏముండాలి. ఎవ్రీ డే నేను కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్ళి ఆయనతో లంచ్ చేసేవాడిని. అందుకే రామ్ చరణ్ గారు సాయంత్రం వరకు ఉండేవాడిని. థ్యాంక్ యూ అండి. అందుకే రామ్ చరణ్ గారు అంటే బంగారం, స్వీట్ హార్ట్, వెరీ డౌన్ టు ఎర్త్నెస్, ఆయన నుంచి నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ డే ఆయన ఇంటి ఫుడ్. నిన్నే లాస్ట్ డే షూట్, నిన్న కూడా మేము కలిసి భోజనం చేసాం. వెరీ నైస్ అండ్ అలాగే సుకుమార్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏమండి, మీరు నా కోసం వచ్చారు, అది నాకు తెలుసు, లేకపోతే మీరు ఎక్కడికి రారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ ఈ సినిమాలో సుకుమార్ గారు కూడా నాకు పార్ట్నర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మా గురువు గారు సుకుమార్ గారికి సార్ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ఏం మాట్లాడడానికి ఏమీ లేదండి, సింపుల్గా చెప్పేస్తాను. ఏప్రిల్ 30ని రానందుకు క్షమించండి, June 4th వస్తున్నందుకు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా కమర్షియల్గా ఎమోషనల్ రైడ్ సతీష్ గారు చెప్పినట్టు మీ అందరి హృదయాలకి చాలా దగ్గరగా ఉంటాడు పెద్దిగాడిని హృదయంలో తీసేయడం అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. June 4th నా ప్రేమనంతా చరణ్ సార్ మీద చూద్దరు, కానీ ఈ అవకాశం ఇచ్చిన చరణ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.
బుచ్చిబాబు గారు, మీరు చూడ్డానికి ఇంత సైలెంట్గా ఉంటారు, కానీ సెట్స్లో ఇంత మంచి యాక్టర్స్ని, ఇంత పెద్ద యాక్టర్స్ని పెట్టుకొని ఎలా డీల్ చేయగలుగుతున్నారు? ఎలా ఉంటారు? ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఈ టెన్షన్ అండి, అంతే, ఇంకేముంటుంది, మామూలు చేసుకుంటాం. బేసిక్గా ఆన్ సెట్స్లో కూడా వర్క్ చేసేటప్పుడు ఇలానే ఉంటారా మీరు? ఇక్కడ అంతేండి, అక్కడ అంతేండి. సుకుమార్ గారిని అడగాలి సార్, ఇలానే ఉంటారా ఆయన సెట్స్లో కూడా, వర్క్ చేసేటప్పుడు కూడా ఇంతే వినయంగా? మైక్ మైక్ సార్ అలాగే చెప్పండి, ఇలాగ ఉంటానని. సెట్స్లో ఇంకా వినయంగా ఉంటాడు, కానీ విశ్వరూపం కూడా ఉంటుంది. బికాజ్ ఒక డైరెక్టర్కి అంత కమాండ్ ఉంటే కానీ చేయలేరు కదా. సో దెర్ ఆర్ 2 sides. సో డైరెక్టర్గా ఉన్నప్పుడు విశ్వరూపం ఉంటుంది, మళ్ళీ షార్ట్ అయిపోతే ఇలాగే ఉంటాడు. కనిపించని 4వ సింహం 2వ సింహం లాగా సెట్స్లో వేరే బుచ్చిబాబు గారు కనిపిస్తారనమాట. ఓకే, సో ఈ వేదికగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? చరణ్ సార్ని దీంట్లో పెద్ద క్యారెక్టర్లో చరణ్ సార్ని మర్చిపోవడం అంత ఈజీ కదండి. చాలా అంటే చాలా మీరు ఇష్టపడిపోతారు పెద్ద క్యారెక్టర్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మీడియా అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. పెద్ది, సో మై లిటిల్ స్టార్ డైరెక్టర్ చిన్నబాబు, మై బుచ్చిబాబు. నేను ఉప్పిన క్లైమాక్స్ చూసినప్పుడు అనుకున్నా, ఈ క్లైమాక్స్ తీసిన ఏ డైరెక్టర్ అయినా ఎలాంటి సినిమానే తీయగలడని. సో పెద్ది చాలా పెద్ద స్క్రిప్ట్, చాలా మంచి కమర్షియల్ సినిమా అండ్ ఎమోషనల్. బికాజ్ గ్రౌండ్ లెవెల్లో ఎమోషన్స్ మెయింటైన్ చేస్తూనే కమర్షియల్గా సినిమా చేయడం అనేది, ఆ బ్యాలెన్స్ అనేది చాలా టఫ్ యాక్చువల్గా. అది చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఒక డైరెక్టర్గా సాధ్యం కాదు. అలాంటి బ్యాలెన్స్ తను పట్టుకున్నాడు, అంత బాగా మూవీ చేశాడు. ఇట్స్ ఏ సూపర్, ఇట్స్ లైక్ సూపర్, చాలా చాలా మంచి మూవీ. అండ్ ఇంత ఎమోషనల్ రైడ్ మీరు నాకు తెలిసి యూ కాంట్ ఈ మధ్యకాలంలో వచ్చి ఉండదు. అండ్ విషింగ్ ద బెస్ట్ బుచ్చి, లవ్ యూ ఫర్ దిస్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం, నేను ఇప్పుడు సాంగ్స్ మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఈ పెద్ద స్క్రీన్ మీద చూస్తుంటే అసలు వేరేలా ఉంది సినిమా అంతా. అసలు పక్కన మీరు కూడా అంటున్నారు కదా, ఈ సినిమా ఈ విజా చూస్తేనే చాలా మొత్తం సినిమా చూసినట్టుంది అంటున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్. అండ్ బ్రదర్ రత్నవేల్ గారు, చాలా ఐ నో మా ఇద్దరిది చాలా అనుబంధం ఎప్పటి నుంచో. సో గ్రేట్ విజువల్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ద మూవీ అండ్ బుచ్చి అండ్ వి ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చరణ్ని అంత బాగా చూపించినందుకు. మన వచ్చిన టీజర్ అనేది మామూలు విజువల్స్ కాదు యాక్చువల్గా, నో దట్ అసలు సూపర్ విజువల్స్. థ్యాంక్ యూ. అండ్ సతీష్ గారికి చెప్పక్కర్లేదు. సతీష్ గారు, విషింగ్ ద బెస్ట్. అంటే ఫస్ట్ మూవీతోనే ఇంత మంచి మూవీ దొరకడం, మంచి స్క్రిప్ట్ దొరకడం, మంచి డైరెక్టర్ దొరకడం, ఒక సినిమా బ్లాక్ బస్టర్ కావడం, ఇంత అద్భుతమైన మూవీ తీయడం అనేది నిజంగా అదృష్టం. మొదటి సినిమాకి ఇలాంటి అదృష్టం దొరకదు. అండ్ విషింగ్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మనిద్దరికి కూడా విషింగ్ ద బెస్ట్. అండ్ చరణ్, ఐ థింక్ మీరు అసలు రై రై రారాలో సాంగ్లో చూస్తుంటే, తన ఎనర్జీ చూస్తుంటే అసలు ఏం పెట్టుకున్నాడు బ్రెయిన్లో, ఐ థింక్ అసలు ఏం మ్యాచ్ అవ్వట్లే విజువల్స్. అంటే చూడడానికి కూడా కళ్ళు మ్యాచ్ అవ్వట్లా, అంటే అంత ఎనర్జీతో మూవ్ అవుతున్నాడు తను. అండ్ ఐ థింక్ ఈ సినిమా అనేది తన పర్ఫార్మెన్స్కి ఈ లెవెల్లో, అంటే తనకి ఇక ఎలా చెప్పాలి అంటే, నిజంగా చెప్పాలంటే ఇంతవరకు తన సినిమాల్లో ఈవెన్ నా రంగస్థలంతో సహా వీటన్నిటికన్నా ఇలాంటి పర్ఫార్మెన్స్ మీరు చూస్తుంటారు తను చేసిన పర్ఫార్మెన్స్ అనేది. సో డెఫినెట్గా అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది తనతో. అండ్ థ్యాంక్ యూ చరణ్ అండ్ సతీష్ గారికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, బుచ్చికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇందులో ఒక భాగస్వామ్యం చేసినందుకు. ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది, తర్వాత చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మరొకసారి మీడియా అందరికీ థ్యాంక్స్ అండి. స్పెషల్లీ అకేషన్ June 4th మా సినిమా రిలీజ్ అవుతుందని చెప్పడానికి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుకుమార్ గారు. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఫ్యాన్స్ సైడ్ నుంచి, మీరు మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు, ఎలానో రామ్ చరణ్ పెద్ది మాత్రమే RC-17 అనౌన్స్మెంట్ కూడా ఏదో ఇచ్చేస్తే. రైట్, ఈజ్ హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఈ 5 లాంగ్వేజెస్లో వస్తుంది సినిమా. ఈ 5 లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది. హిందీలో కూడా జియో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో
సో వెరీ వెరీ బిగ్ రిలీజ్ ఇన్ హిందీ అండ్ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది. దీన్ని మంచి సూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లవ్ యూ. We have given our heart and soul for this movie. Buchi has written a fantastic script. Our script, I gave a visual which will tell the story in a very different way. I feel it's like same Rangastalam team, Sukumar garu unnaru, Buchi, everybody, it's same vibe vastundi. This film will be equally good as Rangastalam, or maybe it will excel in every department. Ram Charan's performance, visual, or Buchi Babu's script, story, screenplay, music, everything is coming out very well. It's carrying a wonderful vibe. We have tried something different in a commercial way. It will work big time, I guess. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు రంగస్థలం సినిమాకి అండ్ ఇప్పుడు ఈ సినిమాకి రామ్ చరణ్ గారిలో గమనించిన డిఫరెన్స్ ఏంటి? Like Rangastalam, I went for a golden brown tone because generalగా మన విలేజ్ చూస్తే రెగ్యులర్ విజువల్ ఉంటుంది, బ్లూ స్కై, గ్రీన్ ప్యాడీ ఫీల్ అట్లా ఉంటుంది. రంగస్థలం వాస్ మోర్ గోల్డెన్ బ్రౌన్ టోన్ విత్ నైస్ బ్యాక్ లైట్ అండ్ సుకుమార్ గారు స్క్రిప్ట్కి దట్ మేడ్ ఎ No, we are asking about Ram Charan. I'll tell you. This movie, again, I can't repeat the same thing. So Peddi, I have given a different world and different treatment. I tried a film grain in this movie. Maybe you'll watch it. Trailer చూసినప్పుడు మీకు డిఫరెన్స్ ఉంటుంది. So this will be a little different. I can't reveal now. అని ఏమైనా పైసలు ఇస్తాను ఇవ్వు, మజాక్ చేస్తావా, పైసలు ఇస్తావా ఇవ్వు, కొట్టనా అని అనిపించింది. వెనకాల నుంచి మా గ్యాంగ్లో వచ్చినాడు. తను చూడు చక్రి తప్ప ఇది ఇట్లా కాదు, మనం ఎప్పటికెళ్ళి తెలుసు. ఏ పైసలు మళ్ళీ కొట్టనా అన్నాడు. పైసలు ఇస్తా అంటున్నాడు. బాలీవుడ్ను ఏడి అవుతాడు అనుకున్నారు. అదే రావటం వల్లే కదా కొంచెం ఒళ్ళు కొవ్వెక్కింది. దానివల్లే కదా ఈ అరగెన్స్ అంతా. అందుకే రేపు మీకు వారసత్వం అవసరం లేదా? వరసత్వాన్ని పెళ్ళి అవసరం లేదమ్మా. సురేష్ అమ్మ మీతో చాలా బాగా ఇదిగా బాండింగ్. సురేష్, నేను యాక్టర్ని డైరెక్టర్ని అవుతాను అంటే మా మదర్ కానీ మా నాన్నగారు కానీ దాన్ని. సో ఐ థింక్ ఐ రియలీ ఓ ఆల్ దిస్ టు మై మదర్. మీ డ్రీమ్ శ్రీదేవి గారి గురించి ఏం చెప్తారు? ఏదన్నా ఒకటి జీవితంలో ఇలా జరగకూడదు అని ఏదన్నా అని మీరు అడిగి ఉంటే శ్రీదేవి గారు బతుకుంటే బాగుండు అని చెప్పేవాడు. ఫస్ట్ టైం రేణురామ్ గారు ఇద్దరం ఫోన్లో ఏడ్చి ఉంటాం. నిజం, మీ ఇద్దరం చాలా ఇమోషనల్. మనుషుల్లో కూడా అందరూ మంచి వాళ్ళు ఉండరు. నాకు మనుషుల మీద పెద్ద అభిప్రాయం లేదు, కుక్కల మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. నాకు ఎప్పుడైనా అవకాశం వచ్చి మనిషిని చంపుతావా కుక్కని చంపుతావా అంటే మనిషినే 2 సార్లు చంపేస్తాను. రాము గారి ప్రభావం చక్రవర్తిలో ఏ మేరకు పడ్డది ఏంటి? మా ఇద్దరు ఐడియాలజీస్ వేరు. సో నమ్మకం సురేష్కి తరతరాలుగా గుర్తుండిపోతుంది ప్రోగ్రామ్. ప్రైమరీలీ నేను రావడానికి గాయపడ్డ సింహం May 1st రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులకి తెలియజేయడానికే వచ్చా, బెదిరించడానికి బతిమాలడానికి కాదు. పోస్టర్ చూశాను, చక్రి కింద ఉంటే నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఇది మాత్రం కొంచెం ధైర్యంగా చెప్తున్నాను. May 5th చూడొచ్చు, May 25th చూడొచ్చు, June 15th చూడొచ్చు, July 25th చూడొచ్చు. అంటే అన్ని రోజులు ఆడుతుంది మా సినిమా అని చెప్తున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.